హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను డోర్ కటర్ని ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ముందుగా మనం పొడవు అనేది తీసుకోవాలండి. డోర్ కటర్ని మనం గుమ్మం యొక్క పొడవు తీసుకోవాలి. పొడవు తీసేసుకున్న తర్వాత 2 అంగుళాలు ఈ విధంగా హోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. మనకి కింద కుచ్చు పెడుతున్నాం కాబట్టి ఆ కుచ్చు పొడవు అనేది లెస్ చేసి తీసుకోవాలండి. మెయిన్ క్లాత్ పొడవు చూడండి, ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ వీడియోలో అయితే నేనండి మీకు చిన్న బిజినెస్ ఐడియా అనేది షేర్ చేస్తానండి. స్టిచ్చింగ్ చేసుకుంటూ అదేంటో మనం చూద్దాం. ఇప్పుడు ఏంటి అంటే, నాకు ఈ విధంగా డోర్ కర్టన్స్ వచ్చినాయి కదా స్టిచ్చింగ్ చేయడానికి. ఇది మనం బిజినెస్గా కూడా డెవలప్ చేసుకోవచ్చండి. అది ఎలాగంటే, మనం ఇంటి దగ్గర ఒకవేళ మీకు స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేయటం వచ్చు, కానీ కటింగ్ అవేమి అంటే బ్లౌజులు కానీ ఇంకా ఇతర కటింగ్స్ చేయటం రాదు. ఓన్లీ నార్మల్గా మనకి టైలరింగ్ బేసిక్స్ మాత్రమే తెలుసు అనుకోండి. అట్లా ఉన్నప్పుడు కూడా టైలరింగ్ బేసిక్స్ తెలిసిన వాళ్ళు కూడా ఈ డోర్ కర్టన్స్ అనేది చాలా ఈజీగా చాలా సింపుల్గా అనేది స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చండి మన ఇంట్లోనే. అది ఎలాగో ఇప్పుడంటే చెప్తాను. ముందుగా మనం డోర్ కర్టన్ యొక్క పొడవు తీసుకోవాలి. పొడవు తీసుకున్న తర్వాత మనం ఎక్కడ వరకు మనకి కుచ్చు కావాలో అక్కడ వరకు మాత్రమే పొడవు తీసుకున్నది. మిగిలిన పొడవు వచ్చేసి మనకి కుచ్చు వస్తుంది అనమాట. ఆ కుచ్చు పెట్టడానికి ఏమవుతుందంటే, వెడల్పు మనం డోర్ కర్టన్ యొక్క ఒక వెడల్పు ఉంటుంది కదా, దానికి 3 వెడల్పులు వచ్చేటట్లుగా తీసుకున్నట్లయితే మనకి కుచ్చు అనేది చాలా మంచిగా వస్తుందండి. ఆ విధంగా మీరు ఒకసారి తీసుకుని డోర్ కర్టన్స్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చేయండి. ఇందులో బిజినెస్ ఐడియా ఏంటి అంటే, మనం ఇంట్లో ఉంటాము అంటే మనకి స్టిచ్చింగ్ వచ్చు, కానీ ఏం చేయాలో తోచట్లేదు అనుకోండి. మీరు చిన్నగా ఈ బిజినెస్ అనేది డెవలప్ చేసుకోండి. డోర్ కర్టన్లు స్టిచ్చింగ్ చేయబడును అంటే, డోర్ కర్టన్లు స్టిచ్చింగ్ చేసి అమ్మబడును అని చిన్న బోర్డు ఒకటి పెట్టేసుకుని మీరు హోల్సేల్ షాపులకి వెళ్ళిపోయి నెట్టెడ్ క్లాత్ను టానుల లెక్క తీసేసుకుని అవి స్టిచ్చింగ్ చేసేసేసి ఇంటి దగ్గర బోర్డు పెట్టారు కదా, ఎవరో ఒకరు కొంటానే ఉంటారు, ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు మన దగ్గరికి. వాళ్ళ ద్వారా కొంచెం బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. మంచిగా ఉంటే మనం మంచిగా స్టిచ్చింగ్ చేస్తే ఎవరైనా స్టిచ్చింగ్ చేపిస్తారండి. ఇప్పుడు వచ్చేసేసి నెట్టెడ్ క్లాత్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు కొత్త ఇళ్ళు వచ్చేస్తున్నాయి, ఇంటికి చక్కగా కబోర్డ్స్ అవన్నీ ఇచ్చేస్తున్నారు కదా. నెట్టెడ్ క్లాత్ ఇప్పుడు బాగా యూస్ చేస్తున్నారండి డోర్ కర్టన్స్కి. ఆ విధంగా నెట్టెడ్ క్లాత్ని తీసుకొచ్చేసేసి మనం డోర్ కర్టన్ కింద కుచ్చుతో కలిపి కుచ్చు పెట్టాలండి కంపల్సరీగా. కుచ్చు లేకపోతే ఇప్పుడు అంతగా బాగుండదు కదా నెట్టెడ్ క్లాత్. కంపల్సరీగా కుచ్చు పెట్టేసేసి స్టిచ్చింగ్ చేసేసేయండి. స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇవి ఒక్కొక్కరికి ఎవరికైనా కావాలా అని ముందరగా మనకి ఫ్రెండ్స్ ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ మీరు అడిగి చూడండి. ఇట్లా నేను డోర్ కర్టన్స్ కుడుతున్నాను, నెట్టెడ్ క్లాత్ ఇవి కుచ్చు పెట్టి కుడుతున్నాను, మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి, రీజనబుల్ రేటుకే ఇస్తానని చెప్పేసి మీకు పడిన రేటు కన్నా కొంచెం మీకు ఖర్చులకి మీ కష్టానికి కొంచెం వేసుకుని ఆ డోర్ కర్టన్ అమ్మండి. అమ్మితే ఇంకా వాళ్ళ బట్టి వాళ్ళు ఇంకా ఇట్లా పలానా చోట మా ఫ్రెండ్ అమ్ముతుంది, ఇట్లా డోర్ కర్టన్స్ చాలా బాగున్నాయి అని చెప్తారు కదా. మంచి క్వాలిటీ అనేది మెయింటెనెన్స్ చేయాలి. మంచిగా స్టిచ్చింగ్ అనేది మంచిగా ఉండాలి. ఆ విధంగా మెయింటెనెన్స్ చేసినట్లయితే మనకి ఈ బిజినెస్ అనేది చాలా డెవలప్ అవుతుందండి. అంతేకాదు, మీకు ఇంకా మాట్లాడగలిగే పవర్ ఉందనుకోండి, ఇంకెక్కడైనా సరే మనం మాట్లాడగలము, చాలా ధైర్యంగా మాట్లాడగలము అనుకోండి. ఇంకా ఏదైనా చిన్న షాపుల దగ్గరికి వెళ్ళిపోయి, ఏమండి నేను ఇట్లా డోర్ కర్టన్స్ స్టిచ్చింగ్ చేస్తాను, మీకు కావాలంటే బండిల్స్ రూపంలో నేను ఇస్తానండి అంటే డజన్ లెక్క కానీ లేదా అట్లా మీకు సప్లై చేస్తాను, ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా నేను సప్లై చేయగలనండి అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళతో నువ్వు కొంచెం కాంటాక్ట్ అయ్యి ఈ విధంగా మాట్లాడుకున్న తర్వాత ఈ విధంగా మాట్లాడుకున్నారనుకోండి, చక్కగా ఇంకా మీరు స్టిచ్చింగ్ చేసి షాపులకే వేసేయచ్చు. ఇంకా ఇళ్ళ దగ్గర అమ్మాల్సిన పని కూడా ఉండదు. మనం చక్కగా 2-3 షాపులు చూసుకున్నారనుకోండి, ఆ విధంగా షాపులు చూసేసుకుని ఈ విధంగా చక్కగా ఇంట్లోని చిన్న బిజినెస్ అనేది డెవలప్ చేయొచ్చండి. ఇదైతే నేనైతే మామూలుగా టైలరింగ్ చేస్తున్నాను. చిన్న బిజినెస్ ఐడియా అనేది మీకు షేర్ చేద్దామని నేను ఇంకా ఈ వీడియో అయితే తీసానండి. ఈ విధంగా డోర్ కర్టన్స్ వచ్చినాయి కదా, డోర్ కర్టన్స్ కుడుతూ బిజినెస్ ఐడియా అనేది షేర్ చేస్తే మీకు కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే ఈ విధంగా అయితే నేను మీతో చెప్తున్నానండి.
ఈ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నేను చెప్పిన ఐడియా మీకు నచ్చిందండి? ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ మన ఇంట్లో ఉంటున్నానే నేనేం పని చేయట్లేదు అని ఆలోచన లేకుండా చిన్నగా ఈ బిజినెస్ అనేది డెవలప్ చేసుకున్నట్లయితే అంతకంతకు అదే పెరుగుద్దండి. మాది మన కష్టం మీద ఆధారపడి ఉంటుంది. మనం చేసే టాలెంట్, మనం చేసే పని అంటే చక్కగా నీట్గా ఉండాలండి. స్టిచ్చింగ్ కూడాను నీట్గా ఉండాలి, క్లాత్ కూడా క్వాలిటీగా ఉండాలి. క్లాత్ కనుక క్వాలిటీ ఉండి నీట్గా మనం స్టిచ్చింగ్ చేసేసేసి ఒకరిద్దరికి మీరు ఒకవేళ అమ్మినట్లయితే మీ ఫ్రెండ్స్ ద్వారా ఇంకొకరికి, ఆ విధంగా ఇంకొకరికి తెలిసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కూడా మనం డెవలప్ చేసుకోవచ్చండి. ఈ విధంగా చిన్న చిన్న బిజినెస్ ఐడియాలతో మన ఇంటిని మనమే చాలా అందంగా నిర్మించుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే స్టిచ్చింగ్ చేస్తానండి. టైలరింగ్ కానీ జిగ్జాగ్ కానీ ప్రతిదీ నేనే చేస్తాను. ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ ఈ విధంగా నేనైతే స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. ఇంకా ఎవరు ఏమన్నా సరే మనం టైలరింగ్లో మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మనకి చక్కగా మనం దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి స్టిచ్చింగ్ చేసినట్లయితే మనకి చాలా బాగుంటుందండి. ఇంట్లో కూర్చుని తింటున్నాము అన్న ఫీలింగు మనకి ఉండదు. మన చేతి కష్టంతో ఏదో కొంచెం వచ్చిన రూపాయిని ఇంట్లోకి ఖర్చు పెట్టుకుంటూ అదొక తృప్తిగా ఉంటుంది కదండి. మన చేతుల కష్టార్జితం కూడా ఇంట్లో ఉంటుంది అనే తృప్తి కూడా మనం పొందొచ్చండి. ఈ విధంగా మీరు కూడా ఈ చిన్న బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మన వీడియోల కోసం, టైలరింగ్కి సంబంధించిన ప్రతి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. నిజంగా అండి చెప్తున్నాను, మనం ఏదైనా చిన్న పని చేసామనుకోండి, భర్తకి తోడుగా ఉన్నామనుకోండి, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడుగా అంటారు కదా, ఆ విధంగా మనం చిన్న చిన్న పనులు చేసుకుంటూ భర్తకు కూడా హెల్ప్ చేసినట్లు ఉంటాం కదా. నేనైతే అదే చేస్తానండి. ఇంట్లో టైలరింగ్ చేస్తాను, పిల్లల్ని చూసుకుంటాను, చక్కగా ఇంట్లోనే ఉంటానండి. ఎవరు ఏమనుకున్నా సరే మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోవడమేనండి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.